ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నీవు వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. యు విల్ హ్యావ్ సక్సెస్, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 13వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి యొక్క నూతన దినములు ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నువ్వు ఆరంభిస్తున్న ఈ నూతన దినం చాలా బలహీనతతో, నిరుత్సాహముతో నిండి అలసిపోయి ఉన్నావేమో. దేవుడు నిన్ను గమనించి ఆయన దృష్టి నీ మీదుంచి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రతి ప్రయత్నము విఫలమై నీ ప్రయాస వృధాగా కనిపిస్తూ అసలు ఎప్పటికైనా నేను వర్ధిల్లగలనా అన్న ప్రశ్న నిన్ను వేధిస్తూ ఉన్నట్లయితే ఈ మాటలు నీ కొరకే. ప్రేమ కలిగిన దేవుడు, నీ ప్రయాసను చూస్తున్న దేవుడు, నీ ప్రతి ప్రయత్నాన్ని, నీ ప్రతి అడుగును గమనిస్తున్న దేవుడు, నీ నిరుత్సాహాన్ని, బలహీనతను చూస్తున్నటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు వృద్ధి పొందుతావు. నువ్వు నడిచి వచ్చిన మార్గము కష్టమే అయి ఉండొచ్చు. ఇరుకులో, ఇబ్బందులు నువ్వు నలుగుతూ ఉండొచ్చు. నిరీక్షణ కోల్పోకు. విశ్వాసమును బలహీన పడనీయొద్దు. నీవు వృద్ధి పొందుతావు, ధైర్యము తెచ్చుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటను నమ్మగలుగుదువా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమైన లేఖనం మాట్లాడుతుంది. నీ బలహీనతను బట్టి, నువ్వు కృంగి ఉన్న స్థితిని బట్టి నీ ప్రియమైన వారు, స్నేహితులు, బంధువులు కొంతమంది ఆదరించుండొచ్చు, కొంతమంది నిర్లక్ష్యము చేసి ఉండొచ్చు, కొంతమంది హేళన చేసి ఉండొచ్చు. నీ వలన ఏమీ కాదని నేను తృణీకరించి ఉండొచ్చు. కానీ ఇలాంటి వాగ్దానం ఎవరు ఇచ్చి ఉండకపోవచ్చు. నీవు వృద్ధి పొందుతావు అని ఖచ్చితమైన వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో ఇస్తూ ఉన్నాడు. ఎన్నో మాటలు నీ ప్రియమైనటువంటి వారు, నీ స్నేహితులు, బంధువులు చెప్పిన మాటలు విని వాటి యందు నమ్మకం ఉంచే నీవు, మన సృష్టికర్త, మనల్ని కాపాడుతున్నవాడు, పోషిస్తున్నవాడు, సర్వోన్నతుడైన దేవుని మాట మీద నమ్మకముందా? నమ్మకం ఉంచగలవా? ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెవరివైనా, ఏ పరిస్థితి అయినా, ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు, సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుని వాగ్దానం ఇది. నిన్ను ప్రేమించి, నీ పరిస్థితిని గమనించి నీవు వృద్ధి పొందుతావని ఆ మాట నీకు ధైర్యాన్ని కలుగు చేయాలి అని అంటున్నాడు. ధైర్యము తెచ్చుకో, నీవు బలముగా ఉండు. పరిస్థితులను చూడకు, వ్యక్తులను చూడకు, నువ్వు నడిచి వచ్చిన మార్గాలను నువ్వు చూడద్దు. గడిచిన దినాలను బట్టి, గడిచిన పరిస్థితులను బట్టి ధైర్యాన్ని కోల్పోకు, నిరీక్షణ కోల్పోవద్దు. నువ్వు నడిచిన దారిలోండి నువ్వు తప్పిపోవద్దు. బలము తెచ్చుకోమంటున్నాడు ఆయన. నిన్ను చుట్టుముట్టిన ఊపిరి ఆడనివ్వకుండా చేసిన పరిస్థితులు, వరుస ఓటములు, నిరుత్సాహాలు, నువ్వు వింటున్నటువంటి సూటిపోటి మాటలు, ఇవన్నీ కూడా నీ మీద విశ్వాసం, నీ మీద నీకే నమ్మకం తక్కువ అయ్యేలాగా చేస్తూ నిన్ను బలహీనపరచటానికి సహాయం చేస్తాయి. కానీ ఇవన్నీ చూడకుండా, ఇవన్నీ వినకుండా దేవుడు అంటున్నాడు కదా, నీవు బలముగా ఉండాలి అంటే ఆయన వైపు చూస్తూ నువ్వు ధైర్యము తెచ్చుకోవాలి. నాతో ఉన్నవాడు సైన్యములకు అధిపతి యెహోవా, నన్ను నడిపించువాడు సర్వోన్నతుడైన దేవుడు, నాకు వాగ్దానము చేసినవాడు గొప్ప దేవుడని నువ్వు నమ్మి ఆ వాగ్దానాన్ని పట్టుకొని దాని మీద ఆనుకొని నువ్వు నడవటానికి సిద్ధపడుతున్నట్లయితే మూయబడిన ప్రతి ద్వారాన్ని ఆయన తీయగలడు. ఆయన వాగ్దాన ఫలింపు నువ్వు చూడాలి అంటే విశ్వాస జీవితంలో బలహీనపడద్దు. ఆయన మీద ఆనుకొని, ఆయన వైపు చూస్తూ
ఆయన సిద్ధపరిచిన మార్గాలలో ఆయన మాటకు లోబడి నువ్వు అడుగు వేయగలిగినప్పుడు, విశ్వాసములో బలపడినప్పుడు ఆయనకి ఇష్టడైన వ్యక్తిగా నువ్వు మారతావు. ఎంతకాలం నీ పరిస్థితులను చూసి, ఎంతకాలం వాళ్ళు వీళ్ళు అన్న మాటలను పట్టుకొని నువ్వు ప్రయాసపడుతూ వేదన చెందుతూ ఉంటావు. ఈ నూతన దినం ఆరంభించటానికి నువ్వు ఊహించున్నటువంటి గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. నీవు వృద్ధి పొందుదువు. అవును, నీ పరిస్థితులను దాటబోతూ ఉన్నావు. నీ ఓటములను దాటి నువ్వు జయించబోతూ ఉన్నావు. నువ్వు ఎక్కలేనంత ఎత్తుకు నువ్వు ఎక్కబోతూ ఉన్నావు. అనేక మంది నీ తట్టు చూచులాగున అనేక మందికి దీవెనకరముగా నువ్వు మార్చబడుతున్నావు. కనుక ధైర్యము తెచ్చుకో, బలము తెచ్చుకుని ఆయన వైపు చూడు. ఈ సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుని వైపు చూస్తూ విశ్వాసముతో నూతన దినాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో సూటిగా మాట్లాడారు. అవును నాయన, పరిస్థితుల ప్రభావం మమ్మల్ని కృంగదీస్తున్న నేపథ్యంలో, ఎప్పటికైనా నేను వర్ధిల్లగలనా అనే ప్రశ్న మమ్మల్ని కృంగదీస్తున్న నేపథ్యంలో మాకుతో సూటిగా మాట్లాడి మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. మేము ధైర్యము తెచ్చుకొని నీ వైపు చూస్తూ, ఇదిగో నువ్వు సిద్ధపరిచిన మార్గాల్లో నడవాలని ఇష్టపడుతున్నాం. మా చేతులు మీకు చేతులకు అప్పగిస్తూ ఉంటుండగా మీరు సిద్ధపరిచిన రీతిలో మమ్మలను బలపరిచి స్థిరపరిచి నీకు మహిమకరముగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.